మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది, సగం పూడుకపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష, ఇంతకుముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్లతో కాళేశ్వరం కట్టండి అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండి అధ్యక్ష, 21,000 కోట్లని, మళ్ళీ 56,000. కానీ అన్ని జిల్లాలు, కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా మాత్రమే అధ్యక్ష. ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ, లైన్స్ ఆధునీకరణ సుమారు ఒక 2,000 కోట్ల అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాకు ఒక 2,000 కోట్లు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ, సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉద్దండులు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష. దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులు దయదలిచి మాకు ఆరుమూరు నియోజకవర్గానికి మదనపల్లి నుంచి వర్తే పత్తేపూడి దాకా కాలువను ఆధునీకరించి ఒక 1,500 కోట్లు, మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లలో ఈ 1,500 కోట్లను కూడా కేటాయించి, రెండోది 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు అధ్యక్ష. 2024 జనవరిలో సంతకం పెట్టిండు అధ్యక్ష ఫైల్ మీద. శ్రీరామ్ సాగర్ వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. మేమేం అడుగుతలేము అధ్యక్ష, 1,000 కోట్లేం అడుగుతలేము అధ్యక్ష. దయచేసి సీనియర్ మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఏదైతే నిజాం సాగర్ ఆధునీకరణ కాలువ ఉందో ఆర్మూర్ నియోజకవర్గానికి సుమారు ఒక 1,500 కోట్లు కేటాయించడానికి మీ ద్వారా కోరుకుంటారు అధ్యక్ష.